హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోడ కాకరకాయ అండి. చాలామంది దీన్ని ముళ్ళ కాకరకాయ అని కూడా అంటారు. ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే వెజిటబుల్స్లో ఇదొక టైప్ ఆఫ్ వెజిటబుల్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ. ఇదొక సీజనల్ వెజిటబుల్ అని కూడా చెప్పొచ్చు. సో మరి లేట్ చేయకుండా బోడ కాకరకాయ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, బోడ కాకరకాయ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ బోడ కాకరకాయలు అండి. వీటిని మార్కెట్ నుండి మనం తెచ్చుకున్న తర్వాత వీటిని అయితే నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకోండి. ఇలా మంచిగా తడి లేకుండా ఇలా ఆరబెట్టేసుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేయాలో మేము చూపిస్తాం. ఇలా పీసెస్గా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అయితే మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర, టొమాటో పీసెస్, ఆనియన్ కట్ పీసెస్, గ్రీన్ చిల్లీ, 2 ఇలాచీలు, 1 లవంగం, ఒక చిన్న చెక్క, కొద్దిగా బగారా పువ్వు. ఇవన్నీ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి అయినా వేరేదేదైనా బౌల్ అయితే పెట్టేసుకోండి. ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 ఇలాచీలు, 1 లవంగం, కొద్దిగా బగారా పువ్వు, ఒక చిన్న దాల్చిన చెక్క అవి కొంచెం మసాలావి ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి కాస్త అల్లం యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత అల్లం మంచిగా మిక్స్ అవ్వడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బొడకాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి యాడ్ చేసుకోండి. ఆ పీసెస్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఎంతవరకు అవ్వాలో ఇవి కుక్ అయ్యాక మేము మళ్ళీ చూపిస్తాం. ఇలా మంచిగా కుక్ చేసుకోండి ఒక 60% వరకు. ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఏం మిక్స్ చేయకండి. దీన్ని ఇలానే మళ్ళీ కాసేపు కుక్ అవ్వనివ్వండి. స్టవ్ లిడ్ పెట్టేసుకొని ఒక 7 to 10 minutes పాటు కుక్ చేసుకున్నాం మేము. ఇలా టొమాటో పీసెస్ కూడా కుక్ అయ్యాయి. ఇలా కుక్ అయిన తర్వాత మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. మేమైతే 2.5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం. మీరు కొంచెం ఎక్కువ స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. 3.5 వరకు అయినా. మేము నార్మల్ స్పైస్ తింటాం, సో మేము 2.5 వరకు యాడ్ చేసుకున్నాం. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఆ కారం అంతా ఈ పీసెస్కి బాగా పట్టేలాగా. ఈ కారం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకోండి. మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 1 minute పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
లాస్ట్కి ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే కుక్ అవ్వనివ్వండి లిడ్ పెట్టేసుకొని. మన బోడకాకరకాయ కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నాక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాం. మధ్యలో ఒకసారి మిక్స్ చేసాం. అంతే, రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, బోడకాకరకాయ కర్రీ అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.